కోటేశ్వరరావు గారు, యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. అటు ఇరాన్, ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు ఇది ఏ దారి తీసుకోబోతోంది? ఎవరో ఏం సాధించినట్టుగా కనిపించే వాతావరణం ఒకవైపు లేదు. రెండో వైపు మొదటి రోజే ఖమేనీని హతమార్చిన తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు కనిపించడం లేదు, ఆయన లేరు అని ఒక చర్చ. లేదు, ఖమేనీ వారసుడిగా ఉన్న ఖమేనీ తనయుడు అతను కూడా కోమాలో ఉన్నాడు, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడన్న చర్చ ఒకవైపు. మీ అంచనా ఏంటి సార్? నిజంగా బెంజమిన్ నెతన్యాహు ఖమేనీ వారసుడు ఇద్దరు కూడా బతికే ఉన్నారా? నిజంగా కోమాలో ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమని నమ్మాలా, లేదంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్గా చూడాలా? రజేష్ గారు, సైకలాజికల్ గేమ్ కూడా ఉంటది. సైకలాజికల్ గేమ్ ప్లస్ ప్రాపగాండా గేమ్ కూడా ఉంటది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ లో అలీ ఖమైనీని చంపారు, ఇతన్ని గాయపరిచారు, లేకపోతే ఇతను చనిపోయాడు, కోమాలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఏమిటనేటువంటిది ఇది ఇమ్మెటీరియల్ ఇప్పుడు. ఎందుకు అంటే గడిచినటువంటి కొంతకాలంగా అలీ ఖమేనీ జ్ఞాపక శక్తి కూడా కోల్పోయినటువంటి వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతున్నాడు అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. అయినప్పటికీ ఆయన పేరుతోటి వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయి. అందుకని ఇరాన్ లో ఎంతమందిని చంపినా, ఎవరిని చంపినా గానీ ఆ లైన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది వాళ్ళు ఒక పద్ధతిని పెట్టుకున్నారు, దాని ప్రకారం సాగుతా ఉంది. అందుకని ఇది మైండ్ గేమ్, అమెరికా ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. రెండోది, మన బ్రిక్స్ ప్రస్తావన వచ్చింది. బ్రిక్స్ అనేటువంటిది ఇరాన్ మన సభ్యదేశం, బ్రిక్స్ లో సభ్యదేశం. ఇప్పుడు ఒక సభ్యదేశం మీద దాడి జరిగినప్పుడు 2025లో బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో బ్రెజిల్ ఉంది. 2025 జూన్ లో జరిగినటువంటి దాడిని ఏ మాత్రం సందేహించకుండా తక్షణమే బ్రెజిల్ అధ్యక్ష స్థానంలో ఉండి దాన్ని ఖండించింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఒక భారత్ అంటే ఇండివిజువల్ గా బ్రిక్స్ ప్రారంభ దేశాల్లో ఉన్నటువంటి భారత్ మినహా మిగిలినటువంటి 4 దేశాలు కూడా ఖండించాయి. భారత్ ఖండించలేదు. అధ్యక్ష స్థానంలో ఉండి కూడా దాని మీద చర్య తీసుకోకపోవడంతో ఇంటర్నేషనల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చాయి. రెండోది, బుధవారం నాడు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ దాడిని ఖండిస్తూ, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడిని ఖండిస్తూ స్పాన్సర్ చేసినటువంటి తీర్మానం మీద భారత్ కూడా సంతకం చేసింది. 135 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఆ మరుసటి రోజే ఇరాన్ అప్పుడు అమెరికాని సంతుష్టీకరించడానికి దాన్ని చేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఒత్తిడికి తట్టుకోలేక మళ్ళా ఇరాన్ తోటి మళ్ళా ఓపెన్ చేశారు. అందుకని ఇది చూసే వాళ్ళకి ఏంటంటే, భారత్ ఈ యుద్ధాన్ని గాని లేకపోతే ఈ ఎన్ని రోజులు సాగుతుంది, దీని పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ఊహించినట్టుగా లేదు. నేను మీడియాలో చదివిన దాని ప్రకారం మన మంత్రివర్గం సమావేశం అయ్యి ఆ వారం 10 రోజులు ఉంటుంది, మనం ఏం పెద్ద పట్టించుకోక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు అనుకున్నట్టుగా భావించారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలతోటి దేశంలో ఈ ఎల్పిజి కొరత వీటన్నిటితోటి బహుశా కేంద్ర ప్రభుత్వానికి కూడా వేడి తగిలి ఉంటుంది. అందుకనే ఈ పరిణామాలు. బ్రిక్స్ తరఫున ఇండియా ఖండించింది. ఆ ఖండించేదేదో మొదటే ఖండించుంటే మన బ్రిక్స్ అధ్యక్ష స్థానానికి గౌరవం కూడా ఉండేది. అందుకని ఇప్పుడు ఏదో ఒత్తిడితోటి చేయాల్సి వచ్చింది అనేటువంటి వాతావరణం కూడా వచ్చింది. అది మంచిదా కాదా, తర్వాత మన పలుకుబడి ఎట్లా ఉంటుంది ఏమిటని ఇవన్నీ కూడా తర్వాత పర్యవసానాలు. అందుకని ఒక సరైనటువంటి పద్ధతిలో మన విదేశాంగ విధానం స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటి వరకు అనేటువంటిది ఒకటైతే సరే, ఆలస్యమైన జరిగింది. ఇప్పుడు మన సంతాపం కూడా చూడండి ఎన్ని రోజుల తర్వాత. ఈ లోపల మరి మొత్తం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ శ్రేణులన్నీ కూడా సంతాపం తెలపడానికి అవసరం లేదు, ఖమేనీకి మన వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకని అమెరికా ట్రంప్ కి ఎట్లాగైతే దెబ్బలు తగిలాయో ఈ యుద్ధ సమయంలో మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా అలాంటి దెబ్బలు తగిలాయనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను.